వైసీపీ భూ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. జగన్ సొంత జిల్లా కడపలోనే 5 ఏళ్ల పాటు భారీగా భూ కబ్జాలు చేశారు. 3,300 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. తొలి దశలో 700 ఎకరాలు స్వాధీనానికి కసరత్తు జరుగుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో వైసీపీ బ్యాచ్ బరితెగించింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను ఆక్రమించింది. అప్పట్లో జగన్ సైన్యం ఆక్రమించిన భూములపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ బ్యాచ్ కడప జిల్లాలో అడ్డగోలుగా దోచుకుంది. సీఎం జగన్ తమ వాడైనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నట్లుగా కొందరు వ్యక్తులు ప్రవర్తించారు. అధికారులు కూడా తమను అడిగే ధైర్యం చేయరని విర్రవీగిపోయారు. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి కబ్జాలు చేశారు. అందిన కాడికి లాక్కున్నారు. కడప జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు స్వాహా చేసి బ్రేవున తేపారు. జగన్ అడ్డాలో వైసీపీ నేతల అరాచకాలను ఇప్పుడు సీఎం చంద్రబాబు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు ఆక్రమించిన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి ఇప్పుడు విచారణకు ఆదేశించారు. దీంతో వెంటనే స్పందించిన కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను నియమించారు. జేసీ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. కడప జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో ఆరా తీశారు. కడప జిల్లాలో ముఖ్యంగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆయా మండలాల వైసీపీ నేతలు ఒక్కరొక్కరు 100 ఎకరాల కబ్జాకు పాల్పడినట్లు గుర్తించారు. బద్వేల్, పోర్మామిల్లా, కలసపాడు, కాశీనాయన, గోపవరం, బీమఠం, బీకోడూరు, అట్లూరు ఇలా అన్ని మండలాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. అలాగే జిల్లాలో సీకే దిన్నె, కమలాపురం, వల్లూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, చెన్నూరు, కాజీపేట తదితర మండలాలలో కూడా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఇప్పటి వరకు కడప జిల్లాలో 3,300 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. అందులో 700 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారికంగా గుర్తించి ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిపారు. ఎకరాలు మనకి స్పెసిఫిక్ గా మనం ఫీల్డ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. అది దాంట్లో ప్రిలిమినరీ గా కూడా మనకి సుమారుగా 120 ఎకరాలు తప్పించి మిగిలిందంతా కూడా డౌట్ఫుల్ దీని కింద ఉంది. సో బట్ వన్స్ వీ కన్ఫర్మ్ ఇట్ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. అలాగే ఇంకొక చోట కూడా ఇంచుమించు అదే విధంగా ఒక 300 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాసినాయనపల్లి ఇద్దరు ఆపోజిట్ గ్రూప్స్. సో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇంకొకళ్ళు ఇసుకుంటా ఉన్నారు. సో అది కూడా తీసుకుని ఇమీడియట్గా చేస్తున్నాం. అలాగే కాసినాయనపల్లి కానీ, భీమఠం కానీ, లేకపోతే కలసపాడు కానీ, తర్వాత బద్వేలు కానీ, సీకే దిన్నె కానీ, లేకపోతే అలాగే మన కాజీపేటలో కూడా ఒక ఇటువంటి అంశం దృష్టికి వచ్చింది. అది డీటెయిల్ గా మనం ఎగ్జామిన్ చేస్తున్నాం. బద్వేల్ ప్రాంతంలో వంకలు, వాగులు, చెరువు పోరంబోకులు, కొండలు, కోనలు, చుక్కల భూములు ఇలా ప్రభుత్వ భూములే కాకుండా పేద మధ్య తరగతికి కేటాయించిన ప్రైవేటు భూములను సైతం దౌర్జన్యంగా లాక్కున్నారు. బద్వేల్ పట్టణంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను, స్థలాలను ఆక్రమించి వైసీపీ నేతలు గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు అవి అధికారుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధం కాగా సంబంధిత వైసీపీ నేతలు అధికారులను అడ్డుకొని గొడవలకు దిగుతున్నారు.
గజ్వేల్ బైనపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ నేత పట్టణంలో కోట్ల రూపాయల విలువ చేసే చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు గెస్ట్ హౌస్ ను కూల్చేందుకు అధికారులు వెళ్లారు. వారిని అడ్డుకున్న శ్రీకాంత్ రెడ్డి దౌర్జన్యానికి దిగాడు. ఇక కడప నగర శివార్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్ ఉంది. పక్కనున్న ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబం ఆక్రమించినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు తగిన ఆదేశాలిచ్చింది. అటవీశాఖ, రెవెన్యూ అధికారులు జాయింట్ విచారణ జరిపి సజ్జల కుటుంబం కబ్జా చేసిన 63 ఎకరాలను విడిపించి స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో కబ్జాకు గురైన భూములపై విచారణ జరుగుతోందని, ప్రతి అంగుళం స్వాధీనం చేసుకుని తీరుతామని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఎవరైనా ఎటువంటి ఒత్తిడితోటైనా మీ గ్రామంలో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఇట్లాంటి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని దాన్ని ఇల్లీగల్గా వాళ్ళు దాన్ని సాగులోకి దాన్ని ఆక్రమించుకోవటం ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినట్టయితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే దాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక కమిటీ దాన్ని పరిశీలించడమే కాకుండా వాటిలన్నింటినీ కూడా చర్యలు తీసుకొని అవి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు ఎవరికైతే నిజంగా వారసులు ఉన్నారో వాళ్ళకి చేరవేయటం జరుగుతుంది. సో దీనిపైన జిల్లా యంత్రాంగం తరపున మీకు పూర్తి భరోసా ఇవ్వటం జరుగుతుంది. కడప కబ్జాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.